హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్న లోకేష్ గారి పర్యటన ఘన విజయం సాధించడంతో అది చూసి ఓర్వలేని మన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లి ప్రసాదరెడ్డి గారు లోకేష్ గారి పర్యటన ఎవరికి ప్రయోజనము సాధించింది ఏంది, వచ్చినాడు పోయినాడు అని మాట్లాడాడు. లోకేష్ గారు ఎందుకు వచ్చినారన్న ఆయనకు తెలుసునో లేదో మరి తెలియదు. లోకేష్ గారు కడప జిల్లాకు వచ్చింది జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్ ఎక్స్పాన్షన్ యూనిట్ ని స్టార్ట్ చేయడం కోసం, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే భూమి పూజ ఉత్సవం కోసం వచ్చినాడు. రాష్ట్రంలో, జిల్లాలో ఒక పెద్ద పరిశ్రమ. నిన్న ఆ మీటింగ్ చర్చ సందర్భంగా తెలిసిన విషయం ఏమిటంటే దాల్మియా సిమెంట్ వాళ్ళ యూనిట్స్ కి హైయెస్ట్, పెద్ద, అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్లాంట్ ఇక్కడ జమ్మలమడుగులో ఏర్పాటు అయింది ఈ ఎక్స్పాన్షన్ పూర్తయితే. మరి అట్లాంటి పరిశ్రమ ఓపెన్ అయ్యి వేల మందికి ఉద్యోగ సదుపాయాలు ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది, ఆదాయ వనరులు ఏర్పడతా ఉంటే అది ఎందుకు వచ్చినాడో పోయినాడో వేస్ట్ అంటున్నాడు. మరి ఆయన తెలివి మందగించిందో లేకపోతే అధికారం లేకపోవడం వల్ల ఆ విధంగా భ్రమ కల్పించాలనే ప్రయత్నమో, అశుద్ధమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అది ప్రొద్దుటూరుకి వచ్చినదైతే వాస్తవంగా జమ్మలమడుగుకు వచ్చినాడు కాబట్టి, ఆన్ ది వే మళ్ళా ఎయిర్పోర్ట్కి పోయే మధ్యలో ప్రొద్దుటూరు మార్గం ఉంది కాబట్టి ఇక్కడ మా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రొద్దుటూరు కార్యక్రమం అది అధికారిక కార్యక్రమం ఏం కాదు, ఇది పూర్తిగా మా పార్టీ ప్రత్యేకమైన కార్యక్రమం. ₹1 ప్రభుత్వ సొమ్ము దానిలో ఖర్చు పెట్టలే. టెంట్లు, డేరాలు, మైకులు అన్నీ మాయే, ఫ్లెక్సీలు మాయే. మేము ఏదైనా మా కార్యకర్తలు వచ్చింటే బోధన ఏర్పాటు చేసుకుంటే అది కూడా మాదే. నీకు వచ్చిన నష్టం ఏంది? జమ్మలమడుగుకు వచ్చినాడు, మళ్ళీ కడపకు పోయే దారిలో ఇక్కడ మా కార్యకర్తలతో మాట్లాడిపోయినాడు. మేమందరం కోరుకుంటున్నాం ఆయనతో మాట్లాడాలా, ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయాలా అని చెప్పి మాతో మాట్లాడిపోయినాడు. దానికోసం ఇక్కడ ప్రొద్దుటూరులో ఆగినాడు. నీకు వచ్చే నష్టం ఏంది? ఇంకా దానికి తోడు మిగతా ఇంక అంటే వచ్చే మాట్లాడేది 6 ఆరోపణలు, 12 డాంబాలు చెప్తారు అని చెప్పి మాట్లాడినాడు. ఆరోపణలేనే వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు చేసింది? ఆరోపణలు నిజమా కాదా? ఇది దాని గురించి నేను మళ్ళీ వివరణ కూడా ఇయ్యను, ఎందుకంటే కడప ప్రజానీకానికి 50 మందికి తెలుసు కాబట్టి. దీన్ని మళ్ళీ ఇంకొకటి దేనికి అసలు గొడ్డల పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? వివేకానంద రెడ్డి గొడ్డలతో కొట్టుకున్నాడా? ఆత్మార్పణ చేసుకున్నాడు మీ పార్టీ కోసం, మీ పార్టీ అధికారంలోకి రావాలని 50 మందికి తెలుసు కదా. దానికి మళ్ళీ సర్టిఫికేట్ సిబిఐ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది అని మాట్లాడతాడు. ఏది అంటే మీకు ఏది అనుకూలంగా ఉన్నాయంటే దాన్ని అన్ని వాడుకొని అడ్వాంటేజ్ ఉపయోగించడమే. కాబట్టి దాన్ని నేను ప్రత్యేక వివరణ ఇవ్వాల్సిన పనిలే. క్యాన్సర్ గడ్డ అన్నాడు. క్యాన్సర్ గడ్డ అనేది వాస్తవం. మరి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది విధ్వంసంతో స్టార్ట్ అయింది. మామూలుగా కూరగాయ అంగల్లో లేకపోతే బండో ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి మొదలు పెడుతుంటే పొద్దున్నే అంగడి ఓపెన్ చేసినారంటే మంచి బోనీ కావాలంటే, మంచి వ్యాపారం కావాలా, బోనీ బాగుంటే సాయంత్రం వరకు వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుందని ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినాడు, ప్రజావేదిక కూలగొట్టడంతో స్టార్ట్ చేసినాడు. అది మీ స్టార్ట్ చేసి మీ బోనీ. నువ్వు ఒక్కటి మొదలు పెట్టలే, ప్రజలు కట్టడంతో స్టార్ట్ చేయలేను, కూలగొట్టడంతో స్టార్ట్ చేసినావు. అందుకే నువ్వు విధ్వంసకారుడు అంటున్నారు. మీది విధ్వంస పాలన అన్నారు. దీనికి అర్హమైన వాళ్ళే కదా మీరు.
అప్పటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వానికి కనీసం కూర్చొని ప్రభుత్వ అధికారులు కూర్చొని మాట్లాడడానికి ఏ సదుపాయం లేదు. నువ్వు ఇంకా మొత్తం మీ ప్రభుత్వ హయామంతా మీ ఇంట్లో కూర్చొని మాట్లాడినావు. కనీసం సెక్రటరీ కూడా పోలే. ఏ సదుపాయం లేని చోట ఒక ప్రజావేదిక ఉంటే దాన్ని కూలగొట్టించినావు. కూలగొట్టించినది మళ్ళా అది కరెక్టు అని చెప్పుకోవడానికి భగవంతుని దయ వల్ల వర్షం వస్తే, వర్షం వచ్చినది మన ప్రకృతి ప్రసాదం. అది యాక్చువల్గా ఆ ప్రసాదాన్ని వినియోగించుకొని మనం డ్యాంలలో నీళ్లు నిలబెట్టుకొని 50 మంది రైతాంగానికి ఎకరాలకు భూములు ఇచ్చి ఆహారోత్పత్తి చేయాల్సిన దీన్ని మొత్తం గేట్లు ఎత్తిచ్చి కిందికి పారిచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు కట్టినది వేదిక, చంద్రబాబు ఇండ్లు రివర్ ఎఫ్టీఎల్లో ఉన్నాయని లేకపోతే బఫర్ జోన్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేసినావు. మొత్తం గేట్లు ఎత్తి వర్షాన్ని నీళ్ళు అన్ని పంపించినా కూడా దాంట్లోకి రాలే. ఒకవేళ వచ్చిన నష్టమేంలే, అన్ని నీళ్లు నీకు సముద్రంలో కలిపేదానికి చేసినావంటే ఎంత కుచితమైన బుద్ధి మీది అర్థం చేసుకోండి. ఇంకా ఒక పరిపాలకునికి ఉండాల్సిన బుద్ధే అది. వర్షపు నీరు మళ్ళా కానీ ఆ సంవత్సరం అనుకోకుండా మళ్ళీ వర్షాలు వచ్చి 15 రోజులకే వర్షాలు వచ్చి డ్యాములు నిండినాయి. కానీ అది రైతుల అదృష్టం వల్ల, లేకపోతే రైతుల పట్ల నువ్వు చేసిన పాపం అది. అవునా కాదా? ఆలోచించిన ప్రజలు. ప్రకృతి ఇచ్చిన ప్రసాదాన్ని సముద్రంలోకి వదిలేస్తే, పంటలకు పండకుండా నీళ్లు వదిలేస్తే డ్యాముల్లో నీళ్లు, అది పాపం అంటారా, పాపక చర్య అంటారా, కాదంటారా? కాబట్టే అది క్యాన్సర్ గడ్డ అన్నారు. మళ్ళీ ఏం పరిశ్రమలు ఎక్కడ పోయినాయి? మేము వచ్చినాడు అమర్రాజాన్ని పంపించింది ఎవరయ్యా? కియాను బెదిరించలేదా? లూలును పంపించలేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? కాబట్టి నిన్ను విధ్వంసకారుడు అన్నారు. విధ్వంసకారుడు, ఇది వాస్తవం కదా. అమరాజా బ్యాటరీస్ పంపించి హైదరాబాద్లో చెప్పి ఎక్స్పాన్షన్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు కదా. నిజమే కదా? మీ అందరూ చూసినారా లేదా? యావన్ లోకము రోజు టీవీ పెడితేనే వస్తున్నది కదా. 3 రోజుల కిందట కూడా ఒక ఎక్స్పాన్షన్ యూనిట్ స్టార్ట్ చేసినారు మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళు. వ్యవసాయాన్ని గురించి మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఏదైనా వచ్చినాయంటే అది తెలుగుదేశం పార్టీ పుణ్యం. గాలేరు నగరి ఎవరు స్టార్ట్ చేసింది? స్వర్గీయ ఎన్టీ రామారావు. అంద్రీ నేవా ఎవరు స్టార్ట్ చేసినది? స్వర్గీయ ఎన్టీ రామారావు. బ్రహ్మసాగర్ స్టార్ట్ చేసింది ఎవరు? స్వర్గీయ ఎన్టీ రామారావు. గండికోట ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని చేసినది చంద్రబాబు. వ్యవసాయానికి సపోర్ట్ చేసినాడే, విచ్ఛిన్నం చేసినాడా? మళ్ళీ ఆయన చెప్తున్నాడు వ్యవసాయానికి మద్దతు ధర ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డి అంట, వ్యవసాయ పనిముట్లు ఇప్పించిండేది జగన్మోహన్ రెడ్డి అంట, వ్యవసాయ ఎరువులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంట. ఇంతకుముందు ఎప్పుడు ప్రభుత్వాలు జరగలేదా? ఇన్సూరెన్స్ ఇచ్చిండేది ఆయన ఒకటే అంట. వ్యవసాయ మద్దతు ధర అనేది లాల్బూర్ శాస్త్రి టైం నుంచి జరుగుతా ఉంది. వ్యవసాయానికి మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినది కార్యక్రమం అది. ఈయనేందో కొత్తగా కనుక్కొని చేసినాడంట. ఆర్బీకే బిల్డింగ్లో ఒకటి కట్టించినాను. మిగతా బిల్డింగ్లు కట్టిస్తే స్కూళ్లకు, ఈ హౌసింగ్ ఇండ్లకు, ఈ ప్రొద్దుటూరులో కూడా హౌసింగ్ ఇల్లు కడితే హౌసింగ్ నుండి ఎలక్షన్ ముందర పవర్ కొట్టినారు, తీసేసినారు. మీకు అందరికీ తెలుసు. మొత్తం టిడ్కో ఇండ్లు కంటే ఇంకా ఉండే టిడ్కో ఇండ్లకు అన్నిటికీ బ్లూ రంగు పూపించినారు. చంద్రబాబు కట్టే ఇండ్లకు మీరు బ్లూ రంగు పూస్తే అది మీ అయిపోవాలని అనుకోవాలని కోర్టు అక్షంతలు వేసి ఆ బ్లూ రంగు కట్టిన స్కూల్లో గిళ్ళకు తీసేసినట్టనే మళ్ళా తీసేయమన్నారు. ఆ రంగుల వేస్ట్ 1200 కోట్లు. రంగులు వేయడానికి కొట్టేయడానికి అయిన ఖర్చు 1200 కోట్లు. 1200 కోట్లు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినానో ఇది ఏ విధంగా న్యాయమో మీరు చెప్పండి. విధ్వంసకారుని నువ్వు. కాబట్టి నిన్ను విధ్వంసకారుడు, నువ్వు క్యాన్సర్ గడ్డ అన్నారు. ఇంకొక పరిశ్రమ తెచ్చేది ఏదైనా చూపించు. ఇప్పుడు బ్రహ్మిణి ఏ విధంగా చెప్పింది మా పట్టాభి గారు చెప్పినారు వివరంగా. బ్రహ్మిణి వల్ల కూడా దోచినారు. బ్రహ్మిణి అనే ప్రాజెక్ట్ ఏమైనా యూనిట్ స్టార్ట్ అయిందా? ఎవరైనా స్టీల్ కొనుక్కున్నారా? మరి ఇదే చంద్రబాబు గారు మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసి జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాకి అది ప్రయోజనకరం కాదా? ఒక్క పరిశ్రమ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పినని ఒక పేరు చెప్పు, పలాన్ని తెచ్చి ఇచ్చినారని. చంద్రబాబు టైంలో ఇప్పుడు వచ్చిన నుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఊరూరికి తిరిగి దేశము తిరిగి
ఎక్కడెక్కడైతే పరిశ్రమలు పెట్టేదానికి అవకాశం ఉండదో అందులో గూగుల్ను తెచ్చినారు, రిలయన్స్ యూనిట్ తెచ్చినారు, డేటా సెంటర్. ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఆయిల్ కార్పొరేషన్ అడుగు వైమానిక దళానికి సంబంధించిన యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు తిరుపతి జిల్లాలో. రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ స్టార్ట్ అయింది తిరుపతిలోనే. ఇంకా మన కొప్పర్తికి వీళ్ళు చేసినారంటే జగన్మోహన్ రెడ్డి కొప్పర్తికి దీనికి అండ్ కర్నూలులో ఒక ఇది ఓర్వకల్లు దగ్గర ఈ రెండింటికి కూటమి చేయాలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క దానికి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మీరు ఏందో యూనిట్లు స్టార్ట్ చేసినారంట. బాబుజీ ఏమన్నట్టు ఆయన స్టార్ట్ చేసుకున్నాడు ఒకటైనా ప్లాస్టిక్ సంచులు బ్యాగు, ఆయన సిమెంట్ పరిశ్రమ కోసం ఆ బ్యాగులు తయారు చేసి కూడా ఆయన చేసుకున్నాడు. అది చూసి ఏమన్నా ఇది ఇండస్ట్రీ వచ్చేసింది అనుకుంటున్నాడేమో మన ప్రసాద్ రెడ్డి. ఆయన భాషలోనైతే నేను మాట్లాడలేను, ఎందుకంటే నేను భాషను కొంచెం సంస్కారంగానే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన మాట్లాడినట్టు నేనేం మాట్లాడలేను. ఇవన్నీ మరి వాస్తవాలు కదా. విమర్శ చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీగా తాము చేసిన మంచి ఏమిటితో చెప్పుకుంటాము, మీరు చేసిన తప్పేదో ఎత్తి చూపిస్తాం. ఇది ప్రజలకు తెలియజేయాలా. ఈ విధంగానే కదా ఈ తెలియజేసినప్పుడే కదా ప్రజలు ఎవరికి ఎన్నుకోవాలా, ఎవరిని ఉండించాలా అని తెలిసిండేది. ఇంకా ప్రొద్దుటూరు గురించి మాట్లాడినాడు. ప్రొద్దుటూరుకి ఏం చేసినామని. ప్రొద్దుటూరుకి ఆయనకు దమ్ము ఉంటే నేను చర్చకు సిద్ధం. వరదరాజరెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధికి రాచమూల 5 ఏళ్లలో ఏం చేసినాడు నేను ఒకటి నిరూపణ జరిగి నేను ప్రతిదానికి పాయింట్ వైజ్ చేయడానికి చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉండా. ఆయన సిద్ధమైతే నేను చర్చకు సిద్ధంగా ఉండా. ప్రొద్దుటూరు అభివృద్ధి కేవలం అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఆయన పోయిన గవర్నమెంట్లో మార్కెట్ ఆర్టీసీ బస్ స్టాండ్ కొంతవరకు పూర్తి అయింది. అది పూర్తి చేస్తున్నాం, సదుపాయంలోకి తీసుకొస్తాం, అది పక్కన పెట్టేస్తే ఇంకేం చేసినా మార్కెట్ యాడ్ చేసినాం. కూరగాయల మార్కెట్ ప్రారంభించినావు. గ్యాస్ స్థితిలో నిలబడింది. 4 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చినారు. 56 కోట్లతో ఎస్టిమేట్ చేసినారు. పూర్తి అయిందే. ఇప్పుడు 14 కోట్ల రూపాయలు బిల్లు ఇప్పించి మళ్ళీ పునఃప్రారంభించేసింది మా ప్రభుత్వ హయాంలోనే. ఆర్టీబీపీ రోడ్ బ్రిడ్జి స్టార్ట్ అయింది. ఎంత వర్క్ చేసినారు మీ దాంట్లో? 6 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చినారు. 60 కోట్ల రూపాయలు బ్రిడ్జి వర్క్కు. దాదాపు 30 కోట్ల రూపాయలు మళ్ళీ బిల్స్ ఇప్పించి బ్రిడ్జి పూర్తి అయ్యే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఎవరి హయాంలో జరిగింది ఇది? మేం చేసినామన్నారు. ఏంటో పైప్ లైన్ స్టార్ట్ చేసినారంట. పైప్ లైన్కి టెంకాయ కొట్టినారు, పోయినారు. పైప్ లైన్ 1 రూపాయి ఖర్చు పెట్టినారా? 120 కోట్లతో చేసినాం. 120 కోట్ల పైప్ లైను 12 పైసలు ఏమైనా పెట్టినారా? 120 పైసలు ఏమైనా పెట్టినారా? ఖర్చు పెట్టినారా దానికోసం? ఒకవేళ టెంకాయ అయింటే ఖర్చు అయింటే ఏంటది? టెంకాయ కొట్టేదానికి 120 పైసలు అయితే అయిండొచ్చు. అందులో తప్ప మీరు ఏం పని చేయలే. ఎలక్షన్ ముందర ఆర్భాటం కోసం మేము అని చేసినాం, ఇది చేసినాం చెప్పుకునే దానికోసం చేసినారు తప్ప ఒక్క పని చేసినారా? డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించడానికి 190 కోట్లతో చేసినామన్నారు. 1 రూపాయి బిల్లు అయిందే? 1 రూపాయి బిల్లు చేయించినావా? ఇన్ని అబద్ధాలు అవడంబాలు మీరు చెప్పుకుంటా ఉండి మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారే. ఇవన్నీ పూర్తి చేయడానికి మళ్ళా మేము మా శయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధుల లభ్యత లేని కారణంగా రకరకాల ప్రయత్నాలు చేసి వాటిని ఎట్నో ఒకట సాధించుకునే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాం. ఎస్సీఎన్ఆర్ కాలేజ్ చేసినా అంటే ఎస్సీఎన్ఆర్ కాలేజ్ 1 రూపాయి గోడ కట్టినావా? కాంపౌండ్ కట్టినావా? అది పోయిందంట. ఆయన ఏదో తీసుకొచ్చి కాలేజీ మళ్ళా మధ్య చేసి ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చినట్టు లేకపోతే దాన్ని తీసేసినట్టు చెప్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు బిల్లులు రాక పెండింగ్ పడినాయి. వాడు ఎప్పుడో ఆపినాడు. అది కూడా నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ బిల్డింగ్లు పూర్తి చేసేదానికి ఆయన సానుకూలంగా స్పందించినారు. ఆయనకు ధన్యవాదాలు. అంతేకాకుండా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ బాగా దెబ్బతినే స్థితిలో ఉన్నాయి. వీటిని పునరుద్ధరణ చేయాలంటే దానికి కూడా సానుకూలంగానే ప్రపోజల్ తీసుకొని మనం రండి విజయవాడకు మాట్లాడదామని చెప్పినారు. ఇంత సానుకూలంగా స్పందించి అభివృద్ధికి ప్రోత్సాహకరంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వచ్చిపోయినావు ఏం ప్రయోజనం? అంటే నీకు ప్రయోజనం ఉండాలి. ఇంకేమన్నా
రాజధాని దీంట్లో మా ప్రభుత్వం నీకు ఎట్ట ప్రయోజనం? నీ ప్రయోజనం అంతా దొందుకునే ఉన్నే కాడికి ఇండియా ఉంది ప్రయోజనం నీకు. మళ్ళీ ఇప్పుడు రెఫరెండం కావాలంటే కరెంటు పెంచినారా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత? ఇంత అబద్ధాలు చెప్తావా? పెంచినారు. మీరు అందరు వినియోగదారులు కదా, ప్రొద్దుటూరు ప్రజలాలా మీరందరూ వినియోగదారులే కదా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ధర పెరిగిందే? నిత్యావసర ధరలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయా? పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఒక్కోసారి కూరగాయలు కూడా పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఎక్కడన్నా శృతి మించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. గ్యాస్ ధర పెంచినారు. గ్యాస్ ధర పెంచింది ఎందుకు పెంచినారు, ఎవరు పెంచినారని కూడా తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినారా మీ గవర్నమెంట్లో? ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యక కాలేజీలు మూసుకున్నారు చాలా మంది. మళ్ళా మీ ఫీ రియంబర్స్మెంట్ దాని గురించి ఇప్పుడు చర్చ. నువ్వు మళ్ళా అది పునరుద్ధరణ జరుగుతా ఉంది ఇప్పుడు. దీనికి మళ్ళీ రెఫరెండం పెట్టాలంట. నిన్న ఇచ్చినారు రెఫరెండం, సాలేదా? ఈ ప్రభుత్వాన్ని అంతా 2019 నుంచి 24 దాకా అభివృద్ధి చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి అంట. ఆ కాలంలో మాత్రమే జరిగింది. మన ఎంత చూసుకుని ప్రజలు వద్దనుకున్నారా? మీరు దుర్భరులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయరు, అభివృద్ధి నిరోధకులు, విధ్వంసకారులు అని ప్రజలు నిర్ణయించి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినారు. అదే మీకు రెఫరెండం. మళ్ళా రెఫరెండం వస్తుంది ఎప్పుడు? ఒక 3 ఏళ్ల తర్వాత. దానికి సిద్ధంగా ఉండండి. రాజధాని లేని రాష్ట్రాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే పరిపాలన చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఫలాంది రాజధాని జగన్మోహన్ రెడ్డి హయామంటారా మాది మా రాజధానికి అని మాట్లాడనేలే. ఎందుకంటే ఆయనకు రాజధాని ఏదో తెలుదు. 3 రాజధానులు అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. 3 రాజధానులు చేసినారు. ఏది? ఓ పక్క అనంతపురంలో ఉండే ఇండస్ట్రీస్ ని అనంతపురం అనుకొని బెంగళూరుకి, కర్ణాటక రాష్ట్రానికి అనుకోని ఉండే ఇండస్ట్రీస్ ని ఎత్తేసి బెంగళూరుకి రాజధానిని అభివృద్ధి చేసినారు. ఇంకొక పక్క శ్రీ సిటీని విధ్వంసం చేసి దాన్ని అభివృద్ధి నిరోధకం చేసి దాన్ని ఆ పక్క మద్రాసుకు పోయేటట్టు చేసి చెన్నై రాజధానిని అభివృద్ధి చేసినారు. మనకు రాజధాని లేకుండా చేసి ఇక్కడ ఏదైనా ప్రజానికం జీవనోపాధి కోసం చూసేవాళ్ళని ఇక్కడ అందరినీ హైదరాబాద్ పంపించి ఇన్వెస్ట్మెంట్స్ అంతా హైదరాబాద్ పంపించి హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేసినారు. ఈ 3 రాజధానులు మీరు అభివృద్ధి చేసిందైతే వాస్తవమే. అయితే అవన్నీ మన రాష్ట్రమే కాదు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక దౌర్భాగ్య ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంతకంటే మీ ప్రభుత్వాన్ని గురించి ఇంకా వివరించడానికి కానీ విమర్శ చేయడానికి కానీ అర్హతమైన వేరే మాటలు ఉండవు. మళ్ళా రాజధానిని చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తా ఉంటే 1 ఎకరాను సీడ్ రోడ్ కు అడ్డం పెట్టి ఆ ఎకరాన్ని వాళ్ళు భూమిని ఇవ్వకుండా చేసి రోడ్డు అభివృద్ధి కాకుండా మీరు కుతంత్రాలు చేస్తున్నారు. దాన్ని చేస్తే రైతులకు ద్రోహం చేసినారు అంటున్నారు. 1 ఎకరా అనేది ఉండవల్లి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డపడి అది రోడ్డు కనెక్ట్ కాకూడదని విశ్వ ప్రయత్నం మీరు చేసినారు. అవును, ప్రభుత్వం కొన్ని అభివృద్ధి చేయాలన్నప్పుడు కొంత దౌర్జన్యంగా కూడా బలవంతంగా కూడా స్వాధీనం చేసుకోక తప్పదు. మరి ఎకరా భూమి కోసము 100 కిలోమీటర్ల రోడ్డును ఆపుతారా? ఇట్లాంటి విధ్వంసకారులు, అభివృద్ధి నిరోధకులు, అమరావతి అనేది పేరుగా నిలబడితే చంద్రబాబు పేరు శాశ్వతంగా ఆచంద్రార్థం నిలబడతాదని, అది ఉండకూడదనే ఒక కుచిత బుద్ధితో అమరావతి అనే రాజధాని ఉండకూడదని మీరు ప్రయత్నం చేసినారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలే చేస్తున్నారు. అంతకు తప్ప మీకు వేరే కారణమే లేదు ఆ రాజధాని అమరావతిని వద్దని చెప్పడానికి. మావిగన్ అన్నావు. మావిగన్ అంటే ఆడ రాజధాని ఉండదా? ఆడ సెక్రటరియట్ కట్టరా? ఆడ హైకోర్టు కట్టరా? ఆడ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కార్యాలయాలు కట్టరా? ఈడ బదులు ఆనైనా మళ్ళీ కట్టాల్సిందే కదా. ఆ మావిగని ఆడుంది, అది కృష్ణా జిల్లాలోనే కదా. పోర్టు దగ్గర ఉంటుంది. ఇప్పుడు కూడా దగ్గరనే ఉంటుంది. ఏం నష్టమేమి? పోర్టు వల్ల రాజధానికి వచ్చే ప్రయోజనం ఏంది? ఇక్కడ తీసుకొని మళ్ళీ ఆడ పెట్టాలని మావిగన్ అనేదాన్ని. 2000 ఎకరాలు 3000 ఎకరాలు భూమి అయితే సరిపోతుంది కదా. ఇన్ని 100 ఎకరాలు ఎందుకు అంటున్నారు? 1000 ఎకరాలు ఎందుకు అంటున్నారు? 2000 ఎకరాలు 2000 ప్రభుత్వ భూమి బిల్డింగ్స్ కట్టడానికి 2000 ఎకరాలు 3000 ఎకరాలు సరిపోతుంది.
ఇప్పుడు గూగుల్కో మైక్రోసాఫ్ట్కో ఈ హైదరాబాద్లో వేల ఎకరాల భూమి ఉన్నది కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రకరకాల సంస్థలకు భూములు ఇచ్చి రాష్ట్రాన్ని, ఇండస్ట్రీస్ను, అదేవిధంగా జనబాహుల్యము పెరిగేదానికి ప్రమోట్ చేసినారు. ఈ రోజు కూడా హైదరాబాద్లో భూములు ఇస్తానే ఉన్నారు, ఇంకా పరిశ్రమలు వచ్చేదానికోసము, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే దానికోసం. ఆ భూమి ఉంటేనే కదా రేపు చేయగలిగేది. ఒక రాజధాని అభివృద్ధి చెందాలంటే యావత్ ప్రపంచంతో కనెక్టివిటీ ఉండాలా. యావత్ ప్రపంచంతో కనెక్టివిటీ ఉండాలంటే రోడ్డు సౌకర్యాలు ఉండాలా, విమాన సౌకర్యం ఉండాలా, రైలు సౌకర్యం ఉండాలా. ఒక ఇండస్ట్రీకి రావాలంటే జనబాహుల్యం ఉండాలా, వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు చేసే దానికోసం. జనబాహుల్యం అంటే చదువుకునేటోళ్ళు ఉండాలా. ఒక అర్హమైన ఉద్యోగస్తుడు ఆడ ఉండాలంటే వాళ్ళకు కావాల్సిన వరల్డ్ క్లాస్ స్కూళ్ళు ఉండాలా, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉండాలా, ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలా, ప్రపంచంతో కనెక్టివిటీ ఉండాలా. అట్లుంటేనే కదా మిగతా నుంచి జనాలు వచ్చాడు ఉద్యోగాలు చేసేదానికి, లేకపోతే ఇంకో ఇండస్ట్రీస్ ప్రమోట్ అయ్యేదానికి అవకాశము. ఏం లేకుండా వరకు కొట్టాలు, బిల్డింగ్స్ పెట్టుకుని రూములు కట్టుకొని సార్లు గురి దస్తావేజు సంతకాలు పెట్టుకుంటే చాలనుకుంటున్నారా? ఒక విజన్ ఉండాలి కదా. రాజధాని అనేది ఎట్టుండాలనేది. ఇప్పుడు హైదరాబాద్ అన్ని వేల ఎకరాలు, హైదరాబాద్ ఈ వైశాల్యం ఎంత? అట్టాడు రాజధాని మనకు ఒకటి కావాలని మనం కోరుకోవడం ఏమన్నా తప్ప? కాబట్టి మీకు విజన్ లేదు, మీకు అర్థము కాదు, మీకు ఓన్లీ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. కాబట్టి మాకేం ప్రయోజనం, మీకు వస్తే మీ ఇంటికి వచ్చేనే ప్రయోజనం అనుకుంటున్నారు. ఇట్లాంటి విమర్శలు మానుకొని సానుకూలంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించమని అర్థిస్తున్నా. థ్యాంక్ యూ. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్, కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.